హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చాను. చూడండి మా తులసమ్మ మొన్న పడ్డ వర్షాలకి చక్కగా ఎంతో బాగా గుజ్జుగా ముద్దుగా పెరిగింది. చూడండి చూడండి నేను వర్షాలు వేసిన ఎర్ర మందారం, ఎరుపు మందార, తెల్ల మందార వేసాను. గులాబీ మందార కూడా వేసాను అక్కడ. కానీ అది ఇంకా మొగ్గలు రావట్లేదు. ఈ తెల్ల మందార మొగ్గలు వస్తుంది కానీ రాలిపోతుంది. ఎర్ర మందార పువ్వులు పోస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను నాకు ఇష్టమని బంతి మొక్క కూడా వేసాను. ఒకటి ఇక్కడ ఒకటి బంతి మొక్కలు వేసాను. మళ్ళీ పువ్వులు పూసినప్పుడు మీకు వీడియో తీస్తాను. ఇంకా మీకు చెప్పాల్సిన పని ఏంటంటే, నా పసుపు కలర్ మందార మొక్క బాగానే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నేను వేయకుండానే మా మందార మొక్క కుండీలో నుంచి ఒక పాదు వచ్చిందని చెప్పాను కదా మీకు. చూడండి, ఆ పాదు చక్కగా ఉంది. అది ఏం పాదా అని చూస్తే మీకు తెలిసిందా ఫ్రెండ్స్, అది ఏం పాదో? ఆ కాకరకాయ పాదు వచ్చింది. నేను కాకరకాయ పాదేమో అనుకున్నాను, కానీ ఇవి ఆ కాకరకాయలట. మొన్న మా సిస్టర్ వచ్చింది మా ఇంటికి. మా సిస్టర్ వచ్చినప్పుడు చెప్పింది, అక్క ఇది కాకరకాయ కాదు ఆ కాకరకాయ అని. కాకపోతే ఏంటంటే ఇంతవరకు వస్తుంది కాయ, ఇదే సైజు కాయ వస్తుంది, ఎండిపోతుంది. అబ్బా, కష్టపడి వచ్చిన మొక్కకి కొన్ని కాయలు నేను కూర వండుకోవడానికి సరిపోయిన కాయలు వస్తే బాగుండు అని చూస్తున్నాను. కానీ ఎదగడం లేదు కాయ. ఇదే సైజు పాదు మాత్రం చక్కగా వచ్చింది. ఇదే సైజు అవుతుంది, ఇంత సైజు అవుతుంది, ఆ సైజు అవుతుంది, ఎండిపోతుంది. ప్రాణం చాలా ఉసూరుమంటుంది. ఎందుకా అని సరేలే, దీనికి బలం సరిపోలేదేమో అని కొంచెం పెంట కూడా వేసాను మొక్క మధ్యలో. చూద్దాం ఏమవుతాయో. ఇవన్నీ ఆకాకరకాయలు. ఓకేనా ఫ్రెండ్స్? మా అలోవెరా మొక్క కూడా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర పెట్టిన మనీ ప్లాంట్ బాగుంది. కాకపోతే ఇది ఇంతవరకు వచ్చింది, అక్కడి నుంచి దాన్ని టర్న్ చేద్దాము అంటే సపోర్ట్ అవ్వట్లేదు. ఏంటో చూస్తాను. మా విండోలో ఉన్న మనీ ప్లాంట్ కూడా సూపర్గా ఉంది. మిమ్మల్ని అందరినీ అడిగానని చెప్పమంది. ఫ్రెండ్స్, నేను స్టిచ్చింగ్ వర్క్ చేస్తాను కదా అనుకుంటున్నాను. నా స్టిచ్చింగ్ చేసినప్పుడు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియోలు తీసి పెట్టాలని. వాటి ఏంటంటే, వీడియోలు తీయాలి అంటే నేనే చేస్తూ నేనే వీడియో తీయాలంటే వీలు కుదరడం లేదు. పెడతాను అతి త్వరలో నా కటింగ్స్, స్టిచ్చింగ్స్, నేను కుట్టిన మోడల్ జాకెట్స్ అవి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నాకు ఎంతో ఇష్టమైన నా మొక్కలను చూస్తాను. ఏంటంటే, ఇంట్లో పెట్టుకోవడానికి కుండీలు పెట్టుకోవడానికి చూస్తుంది, కానీ నాకు ఎదురు ఓపెన్ ప్లేస్ లేదు ఫ్రెండ్స్. ఉంటే చక్కగా రకరకాల మొక్కలన్నీ వేసి రకరకాల పాదులు అవి వేయాలని నాకు ఆశ. కానీ ఏం చేస్తాం, అందరికీ ఉండదు కదా అలా ఇల్లు. అద్దిల్లు చిన్నిల్లు ఉన్న వాళ్ళకి ఉండదు కదా. మా తులసమ్మ చూడండి, మా బంతి మొక్క, మా వామాకు కూడా బాగా పెద్దదైపోయింది, ముదిరిపోయింది. ఈ వామాకు పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. వేరుశనగకాయ పలుకులు వేసుకొని పచ్చడి చేసుకోవాలి. మా పసుపు మందార మొక్క కూడా ఎంతో ముద్దుగా ఉంది. ఇంకా నా కాకరకాయ జోలికి వస్తే నాకు బాధ వచ్చేస్తుంది. నా కాకరకాయలు ఎప్పుడు పెద్దవి అవుతాయి అని. పెద్దవి అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు చూడడం చాలామంది చూస్తున్నారు, 25K అందరూ చూశారు. కాకపోతే సబ్స్క్రైబ్స్ మాత్రం పెరగట్లేదు. మరి ఏంటో ఫాల్ట్ తెలిసేది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.